మొన్న ఈ మధ్య మీ 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. క్యాబినెట్లో మంత్రులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పనులు ఏవి కావట్లేదు, నిధులు రావట్లేదు అని ఎమ్మెల్యేలు వాళ్ళలో వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బయటకు కూడా వచ్చింది, ఆ మీటింగ్ ఎజెండా కూడా బయటకు వచ్చినట్టుంది. అంటే గతంలో కేసీఆర్పై ఇదే విమర్శలు చేశారు మీరు, కేసీఆర్ ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని దగ్గర కానివ్వట్లేదని. ఇప్పుడు మీ క్యాబినెట్ మంత్రులే అసలు ఎవరిని పట్టించుకోవట్లేదట, ఎమ్మెల్యేలని ఫోన్ చేస్తే ఎత్తట్లేదట, పని చెప్తే చేయట్లేదట, అన్ని పర్సంటేజీలు తీసుకుంటున్నారట మంత్రులే, అది మీ ఎమ్మెల్యేలే అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పాలనలో? ప్రజాపాలన అని చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది? కేసీఆర్ పాలనకి కాంగ్రెస్ పాలనకి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ గారు ఒక మా గౌడ కులస్తులు మా కుల సంబంధించిన మంత్రి పోతే, ప్రగతి భవన్కి పోతే అప్పుడు బయటనే మంత్రిని ఆపేసేసి సెక్యూరిటీ వాళ్ళు ఇంటర్కామ్ లో మాట్లాడితే వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకు రమ్మని చెప్పి అన్నాడట. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కలవడానికి పోతే ఎవడు రమ్మని చెప్పిండతని వెళ్ళిపోమని చెప్పిండట.